మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. కొంతమంది అడుగుతూ ఉంటారు, అలాగే భయపెడుతూ ఉంటారు కూడా కొంతమందిని. ఏంటంటే ప్రయోగాలు తిప్పికొడతాయి, మీరు చెయ్యొద్దు అని. ఒక రకంగా ఇది భయపెట్టేటువంటి లాంటిది. ఇందులో ఒక 25% వాస్తవం ఉంటుంది. వాస్తవం ఏంటి, నిజమేంటి, అబద్ధం ఏంటిది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రయోగాలు చేస్తాం. మనం దేనికి చేస్తాం? షడ్ప్రయోగాలు చేస్తాం. మీకు నిర్మూలన చేసేటువంటి ప్రయోగాల వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కావు. త్రిప్పి కొట్టడం అంటూ జరగదు. ఎలాంటి ఇబ్బంది అంటే ఇక్కడ త్రిప్పి కొట్టడం అంటూ జరగదు. ఇప్పుడు ఎవరికన్నా ఒక చెడు నెగిటివ్ ఎనర్జీ పట్టింది అనుకుందాం, దాన్ని తొలగించడానికి మీరు చేసేటువంటి ఆ తంతు వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. మీరు శక్తివంతంగా దాన్ని తీసేయచ్చు. దీనివల్ల మీకు నష్టం అనేటువంటిది జరగదు. అయితే ఈ షడ్ప్రయోగాలలో మారణ ప్రక్రియ అనేటువంటి ఒక శక్తివంతమైనటువంటి ప్రక్రియ ఉంటుంది. ఇది బాగా ఇబ్బందికరమైనటువంటి ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియలో కూడా మీరు మంత్ర విధానాన్ని అనుసరిస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక క్రియ చేయకుండా బాగా అర్థం చేసుకోండి. మీరు ఒక మంత్రం తీసుకున్నారు, మీకు శత్రువులు బాగా ఇబ్బంది పెడుతున్నారు, పేటరేగిపోతున్నారు. అలాంటప్పుడు మీరు మంత్రాన్ని ఒక దీపారాధన చేసి నమస్కారం చేసేసి ఇప్పుడు ఏ దేవి లేదా దేవత యొక్క మంత్రాన్ని తీసుకుంటారో ఆ దేవతకు నమస్కారం చేసేసుకొని, నాకు వీళ్ళ వల్ల సమస్యలు ఉన్నాయి, అవి లేకుండా చేయడానికి నమస్కారం చేసి మీరు మంత్రం చదువుకోవచ్చు. దీనివల్ల మీకు 80% పరిస్థితుల్లోనూ 200% మీకు ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. అర్థమైందా? తర్వాత మీరు ఒక ప్రయోగాన్ని, ఇతరులకు ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయోగాన్ని కనుక చేసినప్పుడు మీ కర్మలు కనుక ఇబ్బందికరంగా ఉన్నట్టయితే ఈ గ్రహ దోషాల మూలకంగా మీరు కొంత ఇబ్బంది పడేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ అక్కడ తిప్పికొట్టడం అంటూ ఏది ఉండదు. ఆ దేవత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంటూ జరగదు. ఇది చాలా స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇప్పుడు ఒక మంత్ర ప్రయోగంలో మంత్ర విధానాలు, మంత్ర విద్య తెలిసినటువంటి వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. మంత్ర విధానాలు ఎలా ఉంటాయంటే షట్ప్రయోగాలలో కూడా సాఫ్ట్గా ఉండేటువంటిది ఉంటుంది. అదే మంత్రాన్ని మరింత శక్తివంతంగా మార్చొచ్చు. ఆ దేవి లేదా దేవత పైన అంటే ప్రమాణాలు చేయించేసే విధానం ఉంటుంది. ఆ దేవి లేదా దేవతను విపరీతమైనటువంటి ఇబ్బంది పెడుతూ మనము ప్రయోగాలు చేసేటువంటి విధానము ఉంటుంది. సాఫ్ట్గా చేస్తాము, ఉధృతంగా చేస్తాము, మరింత ఉధృతంగా కూడా మనం చేయడానికి మా విధానాలు వేరే ఉంటాయి. అలా కూడా మనం చేస్తాం. అలా చేసినప్పటికీ కూడా మీకు తిప్పి కొట్టడం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే దేవత కదా, అసంతృప్తిగా ఉంటుంది తప్ప మీకు తిప్పి కొట్టడము, మీకు ఇబ్బంది పెట్టడము, ఆ దేవి లేదా దేవత వల్ల మీకు ఇబ్బందులు కావడము అనేటువంటిది జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి దేనివల్ల జరుగుతాయి అంటే ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దేవి లేదా దేవత యొక్క మంత్ర విధానాలు తీసుకొని మీరు చేసుకుంటే మీకు 200% మంచి జరుగుతుంది. అలా కాకుండా మీరు ఎలా ఉంటుందంటే ఈ కొన్ని ప్రేతాత్మలను ఆవాహన చేసేసి వాటిని అదుపులోకి తీసుకొని వాటి ద్వారా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఒక కోరిక తీరినటువంటి ఒక ఆత్మను పట్టుకొని, ఒక జీవి ఆత్మ అనకూడదు, ఎందుకంటే ఆత్మ సర్వంతర్యామి, అది కాదు. ఒక కోరిక తీరినటువంటి ఒక జీవిని తీసుకొని, అంటే చనిపోయినటువంటి వారి యొక్క జీవిని తీసుకొని వాటిని మన ఆధీనంలోకి తీసుకొని తర్వాత మన కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ఉంటాము. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రయోగం. ఇది దేవతా సాధన కన్నా ఇలాంటివి చాలా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఈ ప్రేతాత్మలు అంటారు, లేకపోతే ఈ భూత ప్రేత పిశాచ విద్యలు, ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా ఈ పిశాచ విద్యలు. ఈ పిశాచాలను తీసేసుకొని దాని ద్వారా మనం పనులు చేసుకోవడం అనేటువంటి ఒక విధానం ఉంటుంది. వీళ్ళకు మాత్రం 200% తిప్పి కొట్టడము. ఆ పిశాచ దాన్ని పట్టుకుంటాం మనం, దానికి ఇష్టం ఉండదు. మనం ఏదో చేయబోతాం, సమయం కోసం అది వేచి చూస్తూ ఉంటుంది. వీడు చేసి చేసి కూడా కొద్ది రోజులకు ఆ పిశాచ తత్వంలోనే కలిసిపోవడం అనేటువంటిది జరుగుతుంది. వాడి గుణమంతా కూడా పిశాచ గుణమే ఉంటుంది. వాడిని ఇబ్బంది పెట్టాలి, వీడిని ఇబ్బంది పెట్టాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అనవసరంగా లాక్కోవాలి, ఇబ్బంది పెట్టాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి అని ఆ ఉండేటువంటి ఆలోచన అంతా కూడా పిశాచాలకు సంబంధించినటువంటి ఆలోచనలే. మీరు జనరల్గా ఒక వ్యక్తికి విద్యలు తెలియకపోయినా ఈ ఆలోచనలో ఉన్నాడంటే వాడు ఆ స్థితిలోనే ఉన్నట్టు. అందుకే వాడి కర్మాలు వాడు అనుభవించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇది జరుగుతుంది ఖచ్చితంగా, గుర్తుపెట్టుకోండి. ఈ తిప్పి కొట్టడం కానీ ఒక పిశాచము లేదా ఒక ఏదైనా సరే ఒక ఉపాసన మీకు ఇబ్బంది చేస్తుంది అంటే అది ఖచ్చితంగా పిశాచ ఉపాసనలు అయితేనే మీకు ఇబ్బంది చేయడం జరుగుతుంది. దేవతా విధానంలో మీకు ఇబ్బంది కావడం అనేటువంటిది జరగదు. గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు మంత్ర ఉపాసన, మీరు ఖాళీ తీసుకుంటారా, దశమహావిద్యలు తీసుకుంటారా, వారాహి, ప్రత్యంగిర, నికుంభల, మీరు ఏది తీసుకున్నా కూడా ప్రశాంతంగా మీరు మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళచ్చు. మంత్ర సాధన విషయంలో దైవము మంత్రాధీనము, మంత్రము మానవాధీనము. సమస్త జగత్ అంటే సృష్టి మొత్తం కూడా అండపిండ బ్రహ్మాండాలు అన్నీ కూడా సమస్త జగత్తు దైవాధీనం అయితే తత్ దైవము మంత్రానికి ఆధీనము, తత్ మంత్రము మానవాధీనము. ఇది గుర్తుపెట్టుకోండి. మధ్యలో బ్రాహ్మణాధీనం అని చెప్పేసి చూపించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా క్లియర్గా సనాతన ధర్మంలో కులాలు అనేటువంటివి లేవు. సనాతన ధర్మంలో పేదవాళ్ళని ఒక రకంగా చూడాలి, చిన్నవాళ్ళని ఇంకొక రకంగా చూడాలి, పెద్దవాళ్ళని ఒక్కొక్క రకంగా చూడాలి అనేది లేదు. ఈ సనాతన ధర్మంలో మనుషులను సేవకులుగా భావించి, సేవకులు అంటే బానిసలు అంటారు చూడండి, బానిసలుగా చూసుకొని వాళ్ళని అమ్మేటువంటి తత్వము యూరోపియన్ కంట్రీస్ అటు ఉన్నాయి, అరబ్ దేశాలలో ఉండే, కానీ మన దగ్గర లేదు. అది సనాతన ధర్మంలో ప్రముఖంగా ఉండేటువంటి సిద్ధాంతము అద్వైత సిద్ధాంతము. అద్వైతము అంటే రెండు లేవు, ఉన్నది ఒకటే, అదే నీలోనూ భగవంతుడు ఉన్నాడు, నీలోనూ భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుణ్ణి దర్శించేటువంటి వాడు, అతడు పేదవాడు కానీ గొప్పవాడు కానీ బెగ్గర్ కానీ ఎవరైనా సరే, అతనిలో దైవత్వాన్ని సృష్టించినటువంటి సమస్తమైనటువంటి సృష్టిలో ఆ భగవంతుని యొక్క తత్వాన్ని అన్నిటినీ సమానంగా చూసేటువంటి వాళ్ళే బ్రహ్మ జ్ఞానము అంటే దైవం యొక్క జ్ఞానము కలవాడు అని అంటారు. అంతేగాని ఇతరులది తీసేసుకోండి, విగ్రహాలను ధ్వంసం చేయండి, ఇలాంటిది దైవజ్ఞానం ఎలా అవుతుంది? దైవజ్ఞానం ఎలా అవుతుంది? ఇక దైవం యొక్క స్థితి ఏంటంటే అంత విస్తరించి ఉంటుంది. అంతటా దైవాన్ని మీరు చూడగలిగితే మీరు సరైనటువంటి దైవత్వం యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నవారు అని అర్థం. ఇది గుర్తుపెట్టుకోండి. బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళే బ్రాహ్మణులు అని చెప్పేసి ఆ రోజులలో అన్నారు. అంటే ఆ దైవం యొక్క నాలెడ్జ్ ఉంటేనే అతడు ఆ జ్ఞానానికి దానికి అర్హుడు. కానీ జ్ఞానం లేకపోయినా కూడా అంటే ఈ జ్ఞానం లేకపోయినా కూడా ఆ బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి ఏదో ఒక మూల పురుషుడి కడుపున పుట్టాం కనుక మేమంతా బ్రాహ్మణులు అంటే కాదది లేదది. ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పినటువంటి జ్ఞానం కలిగి ఉన్నారంటే వాళ్ళే బ్రాహ్మణులు. వాళ్ళ కులాలతో సంబంధం లేదు, వాళ్ళ అందరికీ కూడా మనం నమస్కారం చేయాల్సిందే. ఆ స్థితిలో ఉన్నారంటే అది ఎవరైనా కానీ. ఇది సనాతన ధర్మం బోధిస్తుంది. అంతేగాని నీకు కులాలు, సనాతన ధర్మంలో కులాలు ఎక్కడున్నాయి? మధ్యలో చెప్పించారు. మధ్యలో చెప్పిస్తే వాళ్ళే ఇది రాంగ్ అని చెప్పేసి మనం అనాలి కానీ ఒక మతాన్ని ఎలా ద్వేషిస్తారు? ద్వేషించొచ్చాలా? సరే, ఇప్పుడు చెప్పినటువంటి విషయం అయితే మీకు అర్థమైంది కదా. ఒక ప్రయోగము తిప్పికొట్టడం అనేటువంటిది పిశాచ విద్యల వల్ల అవుతుంది, మీకు దైవ విద్యల వల్ల అసలు కాదు. దైవ విద్యలలో కూడా దైవాన్ని మనం ప్రెజర్ చేస్తూ, దైవాన్ని కొంత ఇబ్బంది పెడుతూ మనం పనులు చేసుకునేటువంటి విధానం కూడా ఉంటుంది. అలా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని దైవం ఏం చేయదు. అందరికీ బ్లెస్సింగ్స్.